మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అనంతపూర్ రూరల్ మండలం దామోదర సంజీవ్ కాలనీ నందు ఈరోజు కాలనీకి మేము పర్యటన రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ దామోదర సంజీవ్ కాలనీ నందు డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా నరసింహ సార్ గారు, నారాయణ సార్ గారు వీరిద్దరు కూడా వచ్చి మరి కాలనీకి సపోర్ట్ చేసి మరి అంబేద్కర్ కి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగు తరఫున ఈ రోజు అధికారులకి ఈ దామోదర సంజీవ్ కాలనీ తరఫున ఒకటే వినియోగిస్తున్నాను. కరెంట్ అధికారులు అయితేనేమి, పంచాయతీ అధికారులు అయితేనేమి, మీరు మొద్దు నిద్రలో ఉన్నారేమో. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, మీరు వైసీపీకి ఇంకా పప్పు కాస్తున్నారేమో. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. కూటమి ప్రభుత్వం ఇది. ఈ రోజు కాలనీలో కరెంట్ ఇవ్వడానికి మీకు ఏమి హైకోర్టు ఆర్డర్ కూడా మీరు లెక్క చేయకున్నట్లా ఈ రోజు మరి హైకోర్టు ఆర్డర్ కూడా ధిక్కరిస్తున్నారు అధికారులు. కరెంట్ అధికారులు అయితేనేమి, మరి పంచాయతీ అధికారులు అయితేనేమి. ఇప్పటికైనా తెలుసుకొని కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారని చెప్పేసి ఒకసారి ఆలోచించి దామోదర సంజీవ్ కాలనీని విజిట్ చేసి మరి మీకు 2 days మీకు టైం ఇస్తున్నాను. మీరు ఇక్కడ కరెంటు నీరు సౌకర్యం మీకు పోతికినా ఖచ్చితంగా మీ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము. ఏంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉన్న కాలనీలో మీరు హైకోర్టు కూడా ధిక్కరించి కరెంట్ ఇవ్వలేదంటే మీ వెనుకలో ఉన్న అధికారులు మరి మీరు ఇవ్వద్దని చెప్తున్నారేమో, వైసీపీ తొత్తులుగా మీరు మారారేమో. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ కాలనీకి వెంటనే వాళ్ళకి సదుపాయాలు కల్పించలేకపోతే ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ కొంతమంది మరి ఈ కాలనీలో వచ్చి దాడులు చేయడము సరైన సమావేశం కాదు. మీరు ఎవరో చెప్పి ఎవరో పప్పం కోసం మీరు దాడులు చేస్తే ఖచ్చితంగా పోలీసు అధికారులు దీన్ని వెంటనే ఈ కేసుకు ఈ కాలనీ వాళ్ళు దాడి చేసిన వాళ్ళందరినీ కేసులకి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఖచ్చితంగా మరి మేధావుల సపోర్ట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా కలెక్టరేట్ ఎదురుగా మరి ధర్నా కార్యక్రమాన్ని కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పేసి ఈ రోజు తెలియజేసుకుంటున్నాను.